సరిపోదు, పక్కన ఉంటేనే మనం నచ్చుకుంటాం ఉంటాం, లేకపోతే పక్కన మనం అది కూడా కాకపోయినా మనమంతా అయితే అన్న మార్కెట్ లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీ, ఒక పెద్ద కంపెనీ ఇది జాన్సన్ టైల్స్ మీ అందరికీ తెలుసు. దాని యొక్క ఉత్పాదనే జాన్సన్ శానిటరీ వచ్చింది. ఇది కూడా అత్యున్నత నడుస్తూ క్వాలిటీ ఇస్తూ రాయమండ్రిలో మేము గత 15 సంవత్సరాలకి యాక్టివ్గా దాన్ని వ్యాపారం చేస్తూ ఎంతో మందికి క్వాలిటీ ఇచ్చి రేట్ విషయంలో జాగ్రత్త తీసుకుని ఇటు సంబంధించి సంతోషపరుస్తూ ఇవాళ హోందాగా వ్యాపారం చేయగలుగుతున్నాం. చాలా మందికి ఏంటంటే ఏదో కంపెనీలు ఉంటాయి, పెద్ద కంపెనీ కాబట్టి వాడడం ముందు రావు. ఎందుకంటే కస్టమర్ బాగుండాలి, ప్లంబర్ బాగుండాలి, మేము బాగుండాలి. అంతేగాని ఏదో కమాండ్ కంపెనీ తెచ్చేసి ఏదో బయట ఎక్కువ చెప్పి వర్కర్గా బయట ఎక్కువ చేసి చెప్పిస్తే కస్టమర్ మన దగ్గర జీవితం నమ్మడం. అంతేగాని మంచి ఇచ్చి వాళ్ళకి మంచి చేసి పెట్టి మనం మంచి ఉంటే మన కోసం రెస్పాన్స్ చేసుకుంటాడు, మన అభివృద్ధి బాగుంటుంది, వాళ్ళకి చేసుకోవాలి. అదే మనం అంతా ఆలోచించాలి. ఇవాళ ఇచ్చారు 4 వచ్చారు, 5 వచ్చారు, పొద్దు పెట్టగానే కాకుండా వాడిని మనం వచ్చి చేసుకుంటే ఏమంటే కస్టమర్ మన వచ్చి తిరుగుతాడు. మాకు కూడా ఒక రకమైన చేసే పనికి సార్థకత ఏర్పడుతుంది. తర్వాత అంటే ఇప్పుడు ఈ ఇవాళ రాయిలే కావాలి నాగేశ్వరికి 30-40 వ్యాపారాలు, పనుల వ్యాపారాలు ఉన్నాయి. అందరూ బయటకు వచ్చు, అందరూ సమానంగా వెళ్ళవచ్చు, అందరూ వెనకాల వచ్చు, అందరూ వేరే విషయం. అయితే మన ప్రమాణికులు కోరేదంటే మీరు కూడా మీ చేయుత అందరికీ ఇవ్వండి. ఒకే వ్యాపారం మా కాకా పార్టీ అంటే మా అమ్మాయి చదువు ఇదే అందరూ ఉంటే అందరూ ఇబ్బంది ఉంటే రేపు బయట అంతా ఒకటి సమానమే. అంటే మనం మనకి కావాల్సిన వ్యాపారం అంటే వద్దాం. కానీ కొత్త వాళ్ళకి లీడర్తో కొంత ఇవ్వండి వ్యాపారం. మీకు కావాల్సిన క్వాలిటీ అనేది కొనద్దు, క్వాలిటీ ఉన్నప్పుడు ఇవ్వడం ట్రై చేయండి. కావాలి ఏంటంటే మీకు బడ్జెట్ పెడుతుంది, మీకు ఖాతాలు పెడితే తర్వాత ఒక్కొక్కళ్ళు మీరు సంతోషంగా సహకరించడం అవుతారు. వ్యాపారాలు లేకపోతే వచ్చేస్తుంది లేస్తుంది అంత ఏంటంటే ఒకరి కోసం సేవ్ చేసుకుంటేనే కదా మనం నడవగలిగింది. తర్వాత ఏంటంటే ఇవాళ ఈ కాంపిటీషన్ మార్కెట్ లో చాలా పోటీ పడుతున్నాం. ఆ పోటీ పడుతున్నప్పుడు మా వ్యాపార పరిస్థితి ఒక మాట చాలా దైనికంగా అనుకుంటే కస్టమర్ మొత్తాన్ని గుర్తు చేస్తున్నాడు, లేకపోతే ఆన్లైన్ తిరుగుతున్నాడు, లేకపోతే కొటేషన్ ఇచ్చి మొత్తం జెరాక్స్ కాపీ ఇచ్చి అన్ని గుర్తు తిరుగుతున్నాడు. దాంతో వ్యాపారం ఎంత పడిపోయిందంటే ఏం చేయాలి అర్థం కావట్లా. తర్వాత రేట్ కంపెనీ ఫిక్స్ అయిపోతుంది, మళ్ళా కంపెనీ కావాలి. ఆ కంపెనీ ఎక్కడికి వెళ్ళినా ఒకటే వస్తుంది, దాన్ని కొద్ది చేసి రకరకాలుగా ఇబ్బంది చేస్తున్నారు. కానీ ఈ ఇబ్బంది అనిపించాలంటే ఇటు ప్లంబర్స్ వ్యాపారస్తులు అందరూ సహకరించి మీకు లోటు లేకుండా, మాకు లోటు లేకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా మంచి క్వాలిటీ ఇస్తే మనం వ్యాపారం చేసుకుంటే అది మన యొక్క బాధ్యత, మన యొక్క కనీస ధర్మం. అది అదే మిత్రులు గౌరవం అంటే మీరు పైకి రండి, మీతో పాటు నలుగురు పైకి తీస్తారండి, అందరూ బాగుండాలి. అందరికీ వందనం. ఈ రోజున భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అనేది మరి గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ కావచ్చు, రాజమహేంద్రవరం ప్లంబర్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ కావచ్చు, టౌన్ రాడ్ బెండింగ్ అండ్ సెంటరింగ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ కావచ్చు, రాజరాజ నరేంద్ర పెయింటర్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ కావచ్చు, అలాగే విశ్వకర్మ వడ్రంగి పనివాళ్ళ సంఘాల సమైక్య సంఘం మరి ట్రేడ్ యూనియన్ కావచ్చు. ఈ యొక్క 5 సంఘాలు కూడా 2019 నుండి బలోపేతం చేసుకుంటూ మరి ఆనాడు ఏదైతే షెల్టర్ లేక నానా ఇబ్బందులు పడుతున్నామో మరి కరోనా టైంలో కొన్ని వేల మంది మధ్యలో అయ్యా మాకు షెల్టర్ కావాలి అని ఒక తీర్మానం పెట్టడం జరిగింది. ఆ తీర్మానం విషయంలో మరి అనేక మంది రాజకీయ ప్రముఖులు కలవడం జరిగింది. అందులో జక్కంపూడి రాజా గారితో ప్రయాణం చేసి మరి తదుపరి ఆనాడు ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు మరి తిరగడం జరిగిందండి. సుమారుగా చాలా మంది. దయచేసి ఆ వెనకాల ఏమండి సార్, వెనకాల సైలెంట్గా ఉన్నాను సార్, గురుగారు సైలెంట్గా ఉండండి దయచేసి. ఏం చెప్తున్నాం ఆలోచించండి సార్. అలాగే మరి గతంలో ఎంపీగా చేసినటువంటి మాటల మాంత్రికుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు 10 సంవత్సరాలు చేశారు. సెంటర్ కోసం అనేక సార్లు తిరిగా ఆయన చుట్టూ కానా. తదుపరి నాయకుడు సినిమా స్టార్, సినిమా హీరో మాకంటే మురళీ మోహన్ గారు. అయ్యా సెంటర్ కావాలి, భవన నిర్మాణ కార్మికులు ఎన్ననగా వారంగా చేదంతా రోడ్డు మీద తిరుగుతున్నారు, కనీసం నీడ కల్పించండి అని ప్రాధాన్యపడ్డాం. అవునా. రాజమహేంద్రవరంలో గోరంట బుచ్చయ్య చౌదరి గారిని కలవడం జరిగింది. ఆయన అయితే మరింత ఘోరంగా చెప్పుకొచ్చారు. ఏంటయ్యా అంటే మీ అందరికి ఇచ్చేస్తాం, ఎన్ని గజాలు కావాలి. ఎంత కార్మికులు ఎంత మోసపోయారంటే ఒక్కసారి ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందువల్లంటే మరి ఆనాడు 50 గజాలు అన్నారు, గ్లూకోజ్ కట్టేస్తాం రండి అన్నారు, కళ్ళు మూసుకొని వెళ్ళాం. 100 గజాలు కర్రలేసేస్తాం అన్నారు, కళ్ళు మూసుకొని వెళ్ళాం. అలాగే
ఒక రోజున 150 గజాలు ఒక సంఘానికి ఇస్తామని చెప్పారు. ముఖ్యేస్తున్నాం రండి అంటే కళ్ళు మూసుకొని వెళ్ళాం. కానీ ఆనాటి నుంచి ఈనాడు వరకు కూడా అక్కడ ఒక కర్ర లేదు, ఒక ముగ్గు లేదు, ఒక తాడు లేదండి. ఈ రకంగా మరి ఏదైతే 2019లో హామీ ఇచ్చి ఉన్నారో దాని గడిపిన ఈనాడు ఎంపీ పరశురామ్ గారు ఆయన దృష్టిలో కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయ్యా మీరు ఎన్నో కార్యక్రమాలు రాజమహేంద్రవరంలో చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాకు న్యాయం జరగట్లేదు అంటే ఆయన కూడా ఇదే రచ్చబండలో పెట్టడం జరిగింది. తద్వారా వాళ్ళు లేట్ చేస్తే మనం ధర్నా పెట్టడం జరిగింది క్వారీ మార్కెట్ దగ్గర. వారు వచ్చి దయచేసి ఏమండి కొంచెం సైలెంట్ పాటించారు సార్. వారు కూడా వచ్చి మీరు ధర్నా ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. మాకు షెల్టర్ కావాలి అంటే వారు ఇమ్మీడియట్ గా ఒకటే మాట అన్నారు, ఇదే 4వ తారీఖున మీరు పెట్టారు, మధ్యాహ్నం 3 గంటల మీరు ఆఫీస్కి రండి అన్నారు. మొత్తం మేము అక్కడ ధర్నా నిర్మించి ఆ 3 గంటలకు వెళ్ళడం జరిగింది. వెంటనే 6వ తారీఖున శంకుస్థాపన అని చెప్పారు. ఎక్కడైతే క్వారీ మార్కెట్ సెంటర్ అన్నా క్యాంటీన్ దగ్గర ఇచ్చేన్నారో దానికి సంబంధించి వెంటనే షెల్టర్ శాంక్షన్ చేయడం, శంకుస్థాపన చేయడం, ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ కూడా చేశారు. అది ఎవరయ్యా పాల్గొన్నారంటే సల్లా శంకర వాళ్ళ అబ్బాయి గారు పాల్గొన్నారు. అది కూడా మేము దాన్ని కూడా మొత్తం అక్కడ షెడ్ అన్ని క్లీన్ చేసి ప్రస్తుతానికి అది ప్రయాణంలో ఉన్నది, జరుగుతున్నది. కానీ నేను ఒకటే మనం చేస్తున్నా, ఇంతమంది మా నాయకుల్ని ఇంత వేదన పడుతూ ఇన్ని చేసుకొచ్చాం. కానీ ఈ రోజున రాజమహేంద్రవరంలో ఒక పార్లమెంట్ సభ్యులు మార్కాని భరత్రావు గారు మరి మోరంపూర్ ఫ్లైఓవర్ కానివ్వండి, ఖమ్మాల చెరువు సుందరీకరణ కావచ్చు, అలాగే గన్నీ మార్చ్ కావచ్చు, మరి డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఇలాగ అనేక రకాలుగా రాజమహేంద్రవరాన్ని అద్భుత నందనవనంగా తీర్చిదిద్దినటువంటి మార్కాని భరత్రావు గారు రాబోయే రోజుల్లో రాజమహేంద్రవరానికే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. దానికి మనమందరం కూడా మన భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఆయనకి మన యూనియన్ తరఫున మనం సత్తా చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉండదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే మిత్రులారా మరొక విషయం చెప్పగలుగుతున్నాం. ఈ రోజున కార్మికులు ఎంత నలిగిపోతున్నారో ఒక్కసారి ఆలోచన చేయట్లేదు ఎవరు కూడా. ఒక యూనియన్కి రావడం ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను, ఎక్కడో కాదు ఒక ఎలక్ట్రికల్ యూనియన్లోనే ఈ మధ్యకాలంలోనే 11 kV వైపు తగ్గింది పొరకి. అక్కడ పని అక్కడ వేరే చోట 2 బిల్డింగ్లు దాటిన తర్వాత తగ్గింది. అది సెల్ ఫోన్ పట్టుకొని మాట్లాడుతుంటే ఆ 11 kV తగ్గి చెయ్యంత కాలిపోయి ఫేస్ అంతా కలిపింది. కానీ అక్కడ బిల్డర్ గారు 25,000 ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. ఆ పరిస్థితి ఎట్లా ఉంది? ఒక కార్మికుడు వెళ్ళగలరా? అంత దారుణమైన పరిస్థితిలో ఒకరు వెళ్ళి మనం సహాయం చేయగలరా? వెంటనే యూనియన్ అనేది ఉంది. ఆ యూనియన్ ఎప్పుడైతే తెలిసిందో పరుగులు ఎత్తుకొని ఆ యూనియన్కి వెళ్ళి వెంటనే ఆ బిల్డర్ పిలిచి అక్కడ కూర్చోబెట్టాం. 2,50,000 రూపాయలు తక్షణ స్థాయిలో చేసామని సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది ఎందుకు చేస్తున్నాం అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే మీ అందరికీ తెలుస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడున్న నాయకులు ఎంత విధిగా మీకోసం ప్రయాణాలు చేస్తున్నారో వారి పనులు మానుకొని నానా హంగామా చేసుకుంటున్నాం. మేము తింటున్నామా లేదనేది ఎవరికి తెలియదు. ఈ రోజు ఈ పరిస్థితి ఎంత ఐకమత్యం ఎందుకు వచ్చింది అనేది ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందరూ కూడా మన సమస్య వచ్చినప్పుడు 100 మంది ప్రయాణం చేయాలి. ఈ రోజున ఆ యూనియన్ ఉంది కాబట్టి ఆ వ్యక్తికి 2,50,000 వచ్చింది. అలాగే మన ప్లంబర్ సోదరులు కానీ దయచేసి నేను ఒక్కటే మనం చేస్తున్నా, అందరం కలిసికట్టుగా రండి. ఈ రోజున రేట్ల విధానం చూస్తుంటే ఎంత ధైర్యమైన పరిస్థితిలో ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో మరి వచ్చే నెల 4వ తారీఖు నుంచి చాలా ఉధృతం చేయబోతున్నాం. వారు ఎవరైనా అనవసరం, ఎవరైనా ఒక ప్లంబర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, పెయింటర్ కానీ, కార్పెంటర్ కానీ, రాక్ పెయింటింగ్ కానీ, సెంటరింగ్ కానీ, అలాగే మరి మిగతా వృత్తుల వారు కూడా ఎవరికైనా రసీదు ఉండాలి. ఏ యూనియన్ అయినా మాకు అనవసరం, వారు ఏ యూనియన్ అయినా అనవసరం, రసీదు లేకపోతే కట్టడి చేస్తాం ఖచ్చితంగా. ఇందులో సందేహం లేదు, మొగమాటం లేదు. ఈ మనకు ఖచ్చితంగా తీర్మానం అమలు చేస్తామని మనం చేస్తున్నాం. మీరందరూ కూడా ఇదే తీర్మానం
వాళ్ళందరూ తప్పకుండా మోహనాలు చేసిందా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ రోజున ప్రభుత్వం నుంచి ఈ భవన నిర్మాణ కార్మికులకు అనేక సదుపాయాలు వెనకడుతున్నాయి. దానికి సంబంధించి గతంలో అనేక నాయకులను మేము కలవడం జరిగింది. తద్వారా కొన్ని ఆప్షన్లు కూడా పెట్టడం జరిగింది. మొట్టమొదటి ఆప్షన్ ఏంటంటే సైట్ విధానం. ఈ సైట్ విధానం శాంక్షన్ చేశాం, సక్సెస్ అయ్యాం. ఫస్ట్ ప్రయారిటీలో సక్సెస్ అయ్యాం. రెండో ప్రయారిటీ ఏదైతే వర్కర్లు ఉన్నారో వారికి టూల్ కిట్లు అనేది విధానం కావాలని ఆ రెండో ఆప్షన్ పెట్టాం. ఏమండి దయచేసి సార్ ఒక్కసారి సైలెంట్ అవ్వండి సార్. సార్ ఒక్కసారి మీ దగ్గర దయచేసి ఒకసారి మనది మన అందరిది, ఇది ఎవరిది కాదు, మన సమస్య మనం చెప్పుకోవాలి. ఈ ఒక్క అవకాశం ఈ రోజు మాత్రమే వస్తుంది. మరలా మనం ఎవరు కూడా ఏదైనా ఆపద వస్తే వస్తున్నాం కానీ రెండోసారి రావట్లేదు. దయచేసి ఒక్కసారి 5 minutes. అలాగే బ్యాంకు లోన్స్ ప్రతి వ్యక్తికి కూడా ఈ రోజుని ఒక లోన్ విధానం అనేది ఉంది. మేము కూడా మెప్మా ద్వారా లోన్లు ఏర్పాటు చేయాలని మేము కూడా తీర్మానం పెట్టాం. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ యొక్క బ్యాంక్ లోన్స్ కావచ్చు, ఈఎస్ఐ పథకం కూడా మేము ఆచరణలో పెట్టడం జరిగింది. ఈ ఈఎస్ఐ పథకం కూడా ఖచ్చితంగా మాకు కంపల్సరీ కావాలని తీర్మానంలో కూడా పెట్టడం జరిగింది. అలాగే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా పెట్టాలని మేము పోట్లాడుతున్నాం. ఈ రోజున మరి గతంలో ఏదైతే పిఎం స్వానిధి కింద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెట్టే పథకానికి నేను ఒక గోదావరి అగ్రికల్చర్ ట్రేడ్ యూనియన్ తరఫున ముగ్గురికి 2,00,000 లక్షల చొప్పున తీసుకురావడం జరిగిందండి. ముగ్గురికి 2,00,000 లక్షల చొప్పున. సో సంవత్సరానికి 330 రూపాయలు. అలాగే ఈ మధ్యలో కొత్తగా ఇంకోటి వచ్చింది, పోస్టల్ డిపార్ట్మెంట్ 750 రూపాయలు కట్టాలి. కానీ వాళ్ళతో మనం డిస్కస్ చేసి కేవలం 500కే చేసేలాగా ఏర్పాటు చేసాం. సంవత్సరానికి ఒకసారి 500 రూపాయలు. దానికి ఎంత వస్తున్నాయి అంటే 10 లక్షల రూపాయలు స్కీమ్ అండి. యాక్సిడెంట్ లో చనిపోతే 10 లక్షలు వస్తుంది. ఇవన్నీ కూడా దయచేసి యూనియన్ వారిని సంప్రదించి మీరు ఖచ్చితంగా అమలు చేస్తూ తీరాలి. మీరు రేపు ఉన్న భవిష్యత్తు, ఎందుకంటే నేను ఎంతో మంది చూశాను. మొన్న 2,50,000 ఇచ్చేటప్పుడు ఆ కుటుంబానికి తినడానికి తిండి లేదు, మనకి యాత్ర అనిపించారు. ఒక యూనియన్ ఉంది కాబట్టి ఆ డబ్బు అందింది. ఈ రోజున ఏదైనా బాధ వస్తే అందరూ ఎనకుంటే నానా రకాల మాట్లాడతారు తప్ప కానీ ధైర్యంగా వెళ్ళేది ఒక్క యూనియన్ నాయకులు మాత్రమే వెళ్ళాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మనకి ఏదైతే ప్లంబర్స్ ఈ యొక్క శుభాకాంక్షలు మరి గత సంవత్సరంలో మనం కూడా చూసాం. ఎంతోమంది రాజకీయ నాయకుల మాటలు విన్నాం. కానీ ఇప్పుడు ఏదైతే మార్గాలి భర్తం రాజ మహేంద్ర వరానికి ఎమ్మెల్యేగా బంగారు పూత పీడని వచ్చారని సందర్భంగా మనం చేస్తున్నాం. దయచేసి ఒక్కసారి మనం అందరూ కూడా ఆలోచన చేసి మంచి ఎవరు చేశారా వాళ్ళకి మనం ఓటేద్దామని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మా ప్లాన్ 2-3 అవుతుంది. 2ంటికి కూడా చాలా మంది సభ్యులు కడుతున్నారు. 3ంటి దాకా కూడా మా గవర్నర్ గారు భోజనాలు కూడా లేకుండా గ్యాస్ తో పక్క పెంచేసుకుంటున్నాడు. ఆయన పక్క చూసారు ఎంత పెరిగిపోతుందో, గ్యాస్ బాగా పెరిగిపోతుంది. మీరు కూడా 1 గంట లోపు వస్తే 3 దాకా ఆయన హింసించాల్సిన పని ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి నెల రండి అందరూ. ఎవరికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ నెల కాదు వచ్చే నెల సెటిల్ అయిపోతుంది. మీకు ఈ నెల అడుగుతారు, వచ్చే నెల చేసేస్తాము. అలాగే ఇప్పుడు మనకి రాజరాజ మహేంద్ర పట్టణ పెయింటర్ వర్కర్ స్టేట్ యూనియన్ అధ్యక్షుడైన కోరపాటి రాజన్ గారిని మాట్లాడుకుని కోరుతున్నాం. నాగేశ్వరరావు గారు, మరి అలాగే ఉపాధ్యక్షుడు రమేష్ గారు, మీ కమిటీ సభ్యులకు మీ అందరికీ, అలాగే కార్మిక సమాఖ్య ఆధ్వర్యంలో ఉన్నటువంటి నాయకులందరికీ మీ అందరికీ కూడా ఈ ప్లంబర్స్ డే సందర్భంగా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన సమస్యల కోసం, లేబర్ ఆఫీస్ లాంటి సమస్యల కోసం ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు. మీ అందరూ కూడా సమాఖ్య ఆధ్వర్యంలో
నిరసన తెలియజేయడానికి వచ్చి ఉన్నారు. అయితే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కాబట్టి ఇక మన సమస్యలుగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏమవి అయ్యే ప్రొఫెసర్ లేవు ఆఫ్టర్ ఎలక్షన్స్. అయితే ముఖ్యంగా ఇప్పుడు మన యొక్క సంఘాలను ఏ పని లేబర్ ఆఫీస్ ద్వారా ఏ పని అవ్వకపోయినప్పటికీ అధ్యక్షులు కమిటీ వాళ్ళు ఎంతో జాగ్రత్తతో ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే మీరందరూ కూడా ఏ పని అవ్వకపోయినా నాయకుల ముందుకు తీసుకెళ్తూ ఎంతో కష్టపడి ఎంతో శ్రమించి ఇలా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకు మనం ధన్యవాదాలు చేసుకోవాలి. ఇప్పుడు మీ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మీ కమిటీ వారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఇలాగా చక్కని ఫంక్షన్లు చేసుకుంటూ ప్రతి 4వ తారీఖు ఎవరు వచ్చినా రాకపోయినా నిత్యం కార్మికులలో ఉంటూ ఏ సమస్య వచ్చినా వీళ్ళు ఉన్నారని, అలాగే ఒకవేళ ఒక సంఘం ద్వారా అమని పని ఏదైనా ఉంటే 5-6 సంఘాలతో సమాఖ్యగా ఉన్నాం. ఒకటి మీ ప్లంబర్స్ యూనియన్, మా పెయింటర్స్ ట్రేడ్ యూనియన్, ఎలక్ట్రికల్ యూనియన్, విశ్వకర్మ పరివారుల సంఘము, రాడ్ బెండింగ్ సంఘం, ఇలాగా సమాఖ్యతో కలిసి ఉన్నామండి. ఏ పనైనా చెయ్యాలంటే నలుగురితో కలిసి ఉంటే 5,000 కలిసి ఉంటేనే పెరిగి చేయి కలిస్తేనే తప్పట్లు. అయితే మీరు ప్రతి నెల సభ్యత్వాలు కట్టుకొని ఇన్సూరెన్స్లు ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్తతో మెయింటైన్ చేస్తే ఎవరు కూడా డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు లేరు. మన ఒలింపిక్స్ లో కానీ కార్మిక సంఘాల్లో ఎవరైనా సరే పైకి తెల్ల చొక్కాలతో తిరుగుతున్నాం తప్ప ఎవరు కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో లేరు. సో డియర్ ఫ్రెండ్స్, ఏదైతే పిఎం రోజ్గార్ ఉన్నాయో పథకాలు 394, 500 అది కంపల్సరిగా మీ సంఘం వారు కట్టిస్తామంటున్నారు. మీరు కూడా కంపల్సరీ కట్టుకోవాలి. ఆ తర్వాత మీ మిత్రులు కూడా చెప్పాలి. నేను ఇప్పుడు చెప్పాను, చేయి కలిస్తేనే కానీ మన సంఘాలు ముందుకు వెళ్ళాం. ఇక ఎన్నో కార్యక్రమాలు చేయాల్సింది ఉంది. అయితే ఇలాంటి కార్యక్రమాల కోసం మన సంఘం నాయకులు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్లకు చేయుతనిచ్చి మనం ముందుకెళ్ళాలి. మనకు కార్మికులకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఈ 5-6 సంఘాల వాళ్ళకు కూడా ఏ యాక్సిడెంట్ పరంగా కానీ, ఏ ఆరోగ్య పరంగానే కానీ, ఏ విషయంలో కానీ, భవన నిర్మాణ కార్మికుల విషయంలో ఏదైనా ఎనీ టైం అందరూ రావడానికి మేము ముందుకొస్తామని, మాతో పాటుగా మీరు కూడా కార్మికులంతా చేయి కలిపి ఉంటేనే మనం సక్సెస్ అవ్వగలం. ఈ రాజమండ్రిలో మనం మాత్రమే ఇలా చేసుకోగలుగుతున్నాం. వేరే జిల్లాలో బాగా స్లో అయిపోయారు. ఎందుకు? భవన నిర్మాణం కాదు, ఏ పనులు అవ్వట్లేదు కాబట్టి. మనం ఇది సక్సెస్ చేసుకోవాలని, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత వర్తిల్లాలని ఇప్పుడు ప్లంబర్స్ గా మీరు ప్లంబర్స్ ఐక్యత, ప్లంబర్స్ ఐక్యత, ప్లంబర్స్ ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, సమస్యల కోసం పోరాడుతాం, సమస్యల కోసం పోరాడుదాం. ప్రపంచ ప్లంబర్స్ డే జరుపుకుంటున్న మన రాజమండ్రి పట్టణ ప్లంబర్ ట్రేడ్ యూనియన్ సభ్యులకు అలాగే కమిటీ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. వారి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మన సొంత భవనంలో జరుపుకునే రోజులు ముందున్నాయని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాను. యూనియన్ అంటే ఏదో వాళ్ళ పైన ఉన్నారు, కమిటీ సభ్యులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారులే, మనం ఏదో వస్తున్నాం, ఒక 50 రూపాయలకి 100 రూపాయలు కడుతున్నాం, వెళ్ళిపోతున్నాం, లేదు 2 నెలలకోసారి 3 నెలలకోసారి నాగా లేకుండా కట్టేస్తున్నాం కదా, నాకెందుకు చేయరు అనే ఆలోచనలో ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఉంటున్నాడు. అదైతే చాలా తప్పు. ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం 3 నెలలు వరుసగా రాలేని పక్షాన మీ మెంబర్షిప్ రద్దు అయిపోతుంది. అది మీరు గమనించుకోవాలి. అంతేగాని 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి మీ సభ్యత్వం కట్టడం అన్నది ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం అది తప్పదు. ప్రతి నెల వచ్చి మీటింగ్కి హాజరయ్యి
మీ సభ్యత్వ రుసుము మీ యూనియన్ ఎంతైతే నిర్ణయించిందో అంత రుసుము కూడా మీరు చెల్లించి మీరు అక్కడ మినిట్స్ బుక్ లో సంతకం పెట్టి ప్రతి నెల విధి తప్పకుండా హాజరు కావాలి. అది యూనియన్కి ఇచ్చే గౌరవం. అంతేగాని ఏదో 2 నెలలకు ఒకసారి నేను డబ్బులు ఇచ్చేస్తున్నాను, ఫోన్ పే చేసేస్తాను, నేను ఎక్కడ ఉన్నాను అన్నది అయితే కనుక అది యూనియన్కి అయితే మనం గౌరవం ఇవ్వట్లేదని చెప్పేసి మీ అందరూ కూడా తెలుసుకోవాలి. యూనియన్ అంటే మనందరం కూడా కలిస్తేనే యూనియన్. అంతేగాని ఏదో కొండపల్లి నాగేశ్వరరావు గారు, బొత్స రామకృష్ణ గారు యూనియన్ కాదు. మనం అందరం కలిస్తేనే 100 మంది కలిస్తేనే అది యూనియన్ అవుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ మీ యూనియన్ అనే కాదు, మా యూనియన్ అనే కాదు, ఏ యూనియన్ అయినా సరే గట్టిగా ప్రతిష్టగా ఉండాలంటే సభ్యులందరూ కూడా క్రమం తప్పకుండా సమావేశాలకు హాజరు కావాలి. ఇదే స్ఫూర్తితోటి ప్రతి మీటింగ్కి మనం ఏదైనా 4వ తారీఖు మీటింగ్కి అలాగే ఇంక ఏదైనా ఒకేషనల్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ హాజరైతేనే ఆ యూనియన్కి మంచి గౌరవం అలాగే మంచి పేరు మనం ఏదనుకున్నాం సాధించడానికి జరుగుతుంది. దీనికి ఉదాహరణ నేను కొద్ది రోజుల క్రితం ఈ భవన నిర్మాణ కార్మికుల సమాఖ్య స్టార్ట్ చేయక ముందు ఇండివిజువల్ గా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాం. సైట్ విషయం దగ్గరగా 2015 నుంచి కూడా మేము మన యూనియన్ షెల్టర్ కావాలని చెప్పేసి ఇండివిజువల్ గా ప్రయత్నాలు అయితే మేము ఎప్పుడూ చేస్తూనే ఉన్నాం. కానీ ఇండివిజువల్ గా చేసిన ప్రయత్నం ఏది కూడా సాధించలేకపోతున్నాం. అదే ఆలోచనతో భవన నిర్మాణ కార్మికుల సమైక్య అనే ఒక బ్యానర్ మీద 5 యూనియన్లు ఒక మంచి గొప్ప యూనియన్ గా ఒక రాజమండ్రిలో ఒక చరిత్ర సృష్టించాలని ఆలోచనతో భవన నిర్మాణ కార్మికుల సమైక్య అనే పేరుతోటి ప్రస్తుతానికి 5 యూనియన్లతోటి మేము ఒక ప్లేస్మెంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే దాని మీద మనం 2021 నుంచి కూడా ఈ భవన నిర్మాణ కార్మికుల సమైక్య ఆధ్వర్యంలోనే కూడా అన్ని యూనియన్లు 5 యూనియన్లతోటి మనం ఏ కార్యక్రమం చేసినా కానీ ఆ బ్యానర్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం కార్యక్రమాలు ఏది చేసినా కానీ అర్థం చేస్తున్నాం. ఆ బ్యానర్ మీదే మనం ఈ రోజున యూనియన్కి షెల్టర్ కూడా సంపాదించుకుంటున్నామని చెప్పేసి మీ అందరూ కూడా ఒకసారి గమనించాలి. మనం అందరూ కూడా ఆ 5 యూనియన్లో ఒక బేస్మెంట్ మీద మనం ఒకే నీడలో 5 యూనియన్లు ఒకే చోట త్వరలో మన మీటింగ్లు జరుపుకునే రోజులు ముందున్నాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ 5 యూనియన్లు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. అమలు చేసే ప్రతి కండిషన్స్ ని కూడా మీరు అందరూ ఫాలో అవ్వాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ భవన నిర్మాణ కార్మికుల సమైక్య ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు మరిన్ని అదే 4వ తారీఖుని స్క్వాడ్ జరుగుతుంది. అది కూడా 5 యూనియన్లకి కలిపి ఒకే స్క్వాడ్ జరిగేలాగా ఇలా మంచి కార్యక్రమాలు మేము 5 యూనియన్లు కలిపి చేపట్టడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా 5 యూనియన్లతోటి సహకరించి ముందుకు నడవాలని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా ప్లంబర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకొక చిన్న విషయం మన పరిగె రమేష్ గారు చెప్పారు. మేము ఎన్నో రోజులు భోజనాలు కూడా లేట్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. అది వాస్తవం. ఎందుకంటే ఒక సమావేశం జరపాలంటే ఆ నాయకుడు ఇన్ని రోజులు ఇబ్బంది పడాల్సి వస్తుందో, ఎంత జనాలను గ్యాదర్ చేయాలి, స్పాన్సర్స్ ఎదుర్కోవాలి, అలాగే అందరినీ గెస్ట్ తీసుకోవాలి. ఈ కమిటీ ఏ యూనియన్ అయినా సరే కమిటీ చాలా సఫర్ అవుతుంది. కార్యక్రమం సక్సెస్ చేయాలంటే కమిటీ ఇప్పుడు మీ ప్లంబర్ యూనియన్ కమిటీ అంతా కూడా 4-5 రోజులు ఎంతో శ్రమిస్తే కానీ ఈ రోజు మనం అందరూ ఇక్కడ కూర్చోబెట్టలేకపోయారు. ఈ కష్టం మీకు తెలియాలి అంటే మీరు కూడా ఒకసారి ప్లాట్ఫామ్ మీద వస్తుంటేనే మీకు తెలుస్తుంది. మీరు ఏం చేస్తారు, వస్తున్నారు, వెనకాల వస్తుంటున్నారు. మనం ఎప్పుడూ మాట్లాడుకుని మాటలే. ఇక్కడ పెద్దలు వచ్చి ఏదో సమస్య, ఏదో విషయమో ఏదో చెప్తుంటే మనం పని దగ్గర విషయాలు లేదంటే ఏదో విషయాలు మీరు పర్సనల్ గా మాట్లాడుకుంటే ఇక్కడ ఈ సభ్యులు చేసే
కార్యక్రమాల మీద కొంచెం బాధ కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కమిటీ చేసే కార్యక్రమాలను గౌరవించండి. కమిటీ ఏదైనా సరే ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి మీరందరూ కూడా కమిటీని గౌరవించి ముందుకు నడాలని చెప్పేది నా ఆలోచన. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒకసారి షాపు సందర్శిస్తేనే మనం ఎవరైనా వాటర్ని తీసుకెళ్తే ఆ షాపు చూడగానే మీరు తీసుకెళ్ళిన వాటర్ ఎంతో కొంత కొంటారండి. చిన్న చిన్న షాపుల్లో డిస్ప్లే లేకపోయినా మన వాటర్ చేత కొనిపిస్తున్న మెటీరియల్ మొత్తం ఆల్ వెరైటీస్ డిస్ప్లేలు ఉన్నాయి డైవర్టర్తో సహా. మీరు సేవలుగా ఎంతో కొంత ప్రోత్సహిస్తున్నా కోరుతున్నాం. అలాగే మన రాజమండ్రి ప్లంబర్స్ వర్కర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడైన కొండపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ కోరుతున్నాం. మరి ప్లంబర్స్ డే ప్రముఖందరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సోదరులారా, మనకి పోయిన సంవత్సరం మన్యం సెక్రటరీ శ్యామ్ గారు మాట ఇచ్చారు. మాటకి తప్పకుండా వచ్చే సంవత్సరం అందరికీ నా పేరు రాయుల్ని మీరు చేస్తాను అని చెప్పేసి మనకు మాట ఇచ్చి మాట ప్రకారంగా మనల్ని ఇంకా ఉత్సాహంగా మొత్తం అంతా ఆయనే ఇవాళ మనకు ప్రోత్సహించారు. ఆయన మన కుమార్తెకి చదువుకున్న పెద్ద షోరూము ప్రతి ప్లంబరు మాకు మీరు 10 పనుల్లో కనీసం ఒక 2 పనులన్నా నాకు చూడండి, ఒకసారి వచ్చి చూసి నా షోరూమ్ చూసి మీరు ఒకసారి చూసిన తర్వాత మీరు నా దగ్గర కొనండి. అన్ని పేరాలు నా దగ్గర తీసుకురావద్దు అనట్లేదు, కనీసం 10 పేరాల్లో 1 పేరాలు నా దగ్గర తీసుకురాని చెప్పి చెప్పడం జరిగింది. సోదరులారా, ప్రతి ఒక్కరు కూడా మనం ఏ షాపు కన్నా అన్ని షాపులకి మనం సహకరించాలి. అన్ని షాపుల్లోనే మనం అన్ని వ్యాపారస్తులకి మనం సహకరించాలి. దయించి మీ ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రత్యేకమని చెప్పేసి కోరుకుంటూ, ఇవాళ మనకి ఇంచుమించు మన ప్లంబర్ సోదరులు 350 మంది సభ్యులు ఉన్నారు. మన యూనియన్కి 350 మంది సభ్యులు ఉన్నారు. 350 మంది కూడా ప్రతి నెల కంపల్సరీ 4వ తారీఖు వచ్చి మీ సభ్యత్వాన్ని కట్టుకుని వెళితే మీకు ఎటువంటి ఆపద వచ్చినా, ఎటువంటి ప్రమాదం జరిగినా మా యూనియన్ ప్రతి సభ్యులు మీ వెంట మేము ఉంటామని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాం. అయితే ఇది మేము ప్లంబర్ డే ముందు రోజు వచ్చి నా సభ్యత్వం ఉంది కట్టేస్తాం, ప్లంబర్ డే పిలిచేస్తాం, ఏది ఇచ్చేస్తారో పట్టుకోవడం అన్నది కరెక్ట్ కాదు. సోదరులారా, మనకి ఏ ప్రమాదం వచ్చినా మనకి యూనియన్ అండ కావాలి. మనకి ఏ సబ్జెక్టు కావాలన్నా మనకి యూనియన్ అండ కావాలి. ఏ బిల్లర్తో మనకు తగ్గు పడ్డ యూనియన్ అండ కావాలి. దయచేసి మీరందరూ, అది మా కోసం కాదు, మీ మంచి కోసం, మీ వర్క్ ఏ కంపెనీ వచ్చినా ఏ ప్రమాదం జరిగినా యూనియన్ మీకు సపోర్ట్గా ఉంటుంది. అది ఒకటి. రెండోది, మనకి ఈ వైఎస్ఆర్ పార్టీ స్టార్ట్ అయిన తర్వాత కరోనా మనకు అభివృద్ధమైన కరోనా తింటకి తిట్లు లేక చాలా ఇబ్బంది పడ్డాం. పనులు లేక బయటికి రానియకుండా ఆ కరోనా మారి మనల్ని వెంటాడుతున్నది. ఆ టైంలో మన ప్లంబర్ సోదరులకు ఏ రకంగా మీ చేసామో మీ అందరికీ తెలుసు. 7 సార్లు ప్రతి సోపాయం దగ్గరికి వెళ్ళి, ఏంటి మా ప్లంబర్స్కి ఏదో సహకారం చేయండి, మేమంతా తిట్లు లేకుండా చాలా ఇబ్బంది పడిపోతామని చెప్పేసి ప్రతి షాపుకి వెళ్ళి మేము 7 సార్లు నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. అలా ఇబ్బంది తర్వాత రాజకీయంగా మన చక్రమూడి రాజా గారి దగ్గరికి, శివరామ సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళి, ఏమండి మాకు ప్రభుత్వం సహకారం చేయట్లేదు, కనీసం మీరన్నా మాకు ఏదో సహకారం చేయండి అని చెప్పడం జరిగింది. దానికి మీ యూనియన్ ఎంతమంది ఉన్నారు? మా యూనియన్ కదండి, భవన నిర్మాణ కార్మికులు రాజమండ్రి మొత్తం మీద మీరు సహకారం చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి మీ యూనియన్ భవన నిర్మాణ కార్మికులు ఎంతమంది ఉన్నారు? ప్రెసిడెంట్ కేకే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రోజు
మా యూనియన్ 5 యూనియన్లు ప్రెసిడెంట్లు రావడం జరిగింది. అది మీరు ఏం కావాలని చెప్పడం జరిగింది. దానికి మాకు కనీసం ఒక 4 రోజులు మాకు తింటాకే తిండి పెట్టిన మహాబాబా అని చెప్పేసి అడగడం జరిగింది. దానికి 5 కేజీలు బియ్యం, 5 కేజీలు నిత్యావసర వస్తువులు, 10 కేజీలు కిట్టికని తయారు చేసి మనకి భారీ ఎత్తున చెట్కూరి కళ్యాణ మండపంలో ఒకే రోజు 3000 మందికి ఇవ్వడం జరిగింది. అదే రోజు మేము మాకు చాలా నుంచి మా యూనియన్ ఆఫీసులకి సెపరేట్ కావాలని చెప్పి మేము చాలా పోరాడుతున్నామండి. ప్రతి రాజకీయ నాయకులు ఎన్నో అదిలో అంటూ అలా గడుపుకుంటూ వచ్చారు. కానీ మాకు రాజకీయంలో ఎక్కడో దిక్కున మా యూనియన్లకి ప్రతి యూనియన్కి ఒక 150 గజాలు కానీ లేకపోతే ఒక రూమ్ కట్టివ్వడం కానీ ఇవ్వడం చెప్పేసి అడగడం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చి ఆ వేళ పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది. అదే రోజు వాగ్దానం చేశారు, మీకు మా 5 సంవత్సరాల పరిపాలనలో మీకు ఎక్కడ దిక్కిన మీకు స్థలం ఇవ్వడం, బియ్యం గడిచిన ఇష్టం జరిగిందని చెప్పేసి వాళ్ళు వాగ్దానం చేయడం జరిగింది. అదే విధంగా ఈ రోజు మనకి కోరి మీద 1250 గజాలు, 1950 గజాలు సైట్ అంటే సుమారు మనకి ఆ సైటే 6 కోట్లు, ఆ సైట్ ఖరీదే 6 కోట్లు. వెంటనే పరశురామ్ గారు మీరు నా గ్రాండ్ నుండి 1 కోటి రూపాయలు వెంటనే గ్రాంట్ చేసి మనకి వెంటనే టెండర్ తీసి వరకు స్టార్ట్ చేయడం జరిగింది. మనకి గత 20 సంవత్సరాల నుంచి మన ప్రతి రాజకీయ నాయకుడు ఏ పార్టీ అంటే ఆ పార్టీ వెనకాల మనం తెలుసుకునే ఉన్నాం. కాకపోతే మనకి 5 సంవత్సరాలలో మనకు మంచి జరిగింది. గమనించిన సోదరులారా, మనకి ఒక్కొక్క యూనియన్ ఎలక్షన్కి 5,000 రూపాయలు వెంట కట్టుకుంటున్నాం. ఒక 5,000 రూపాయలు వెంట అంటే ఇంటి నుంచి 15 ఏళ్ళు ఉంటే 57 రూపాయలు వెంటనే పోతున్నాయి. మనం మీరు 10 ఒక్కొక్కరు 50 రూపాయలు కట్టున్నారు. ఆ 50 రూపాయలు మనం వెంట రూపాయలుగా పోతుంది. మీకు ఏదైనా సాయం చేయాలంటే మా యూనియన్లో డబ్బులు ఎక్కడ ఉంటాయి? గమనించండి, మనకు మంచి జరిగింది. ఇవాళ పరశురామ్ గారు నిజంగా ఇవాళ ఈ కార్యక్రమానికి చూడడం జరిగింది. వస్తాన్నారు అత్యంతగా సీఎం గారు విజయవాడ రమ్మాలని చెప్పేసి వెళ్ళడం జరిగింది. మనం తిప్పని మాట తిప్పని నాయకులు మన వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు కనుక ఇవాళ మనకి ముందు మనకి ఎంత జరుగుతుంది. వలసలో కూడా వచ్చేసరికి మనకి కాంగ్రెస్ అయిపోవాలని చెప్పేసి అనుకుంటున్నాం. అలాగే సోదరులారా, మీరందరూ కూడా ఒకటి గమనించండి, మన యూనియన్లో ఈ రోజు అన్ని యూనియన్ల మీద బెడ్గా మంచి సంతోషంలో మంచి ప్రజల్లో ఉంది. అది మీరందరూ లేదు, మీరందరూ సహకారంతో. అలాగే మన యూనియన్లో ఉన్న ప్రతి సభ్యుడు రమేష్ గారు కానివ్వండి, శివగారు కానివ్వండి, ప్రకాష్ కానివ్వండి, మన ప్రతి సభ్యుడు యూనియన్ కమిటీ అతి ఒక్కరు కూడా వాళ్ళు ఎంత ప్రతి కష్టపడుతున్నారో మీరు చూస్తే తెలుస్తుంది. ఏదో కూడా ఆశించకుండా, పని పనులు కూడా ఆశించకుండా వాళ్ళు కష్టపడుతున్నారు. మీరు గమనించి మీరందరినీ మీరు కూడా అలా కష్టపడడానికి వస్తారంటే ప్రతి ఒక్కరు కూడా మీ కమిటీలో తీసుకుంటాం. మీ సహకారం మాకు కావాలి. అలాగే మనకి ఏంటంటే ఒక యూనియన్ కొంత గట్టిగా ఉంటే, మన యూనియన్లో గట్టిగా ఉంటే ప్రతి ఒక్కరికి మనం అంటే ఏదో తెలుస్తుంది. దాని మీద మీరందరూ గమనించి ప్రతి ఒక్కరు కూడా యూనియన్కి వచ్చి మనం సహకరించాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ రోజు ఇంత ఉత్సాహంగా ఇంత ప్రౌఢంగా చేసిన మళ్ళీ చేయండి శ్రావణ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాం. చేస్తున్నాం. తర్వాత 10 లక్షలు పోస్ట్ ఆఫీస్ ద్వారా చేస్తాం. అలాగే లేబర్ ఆఫీస్ కి మీకు 5 సంవత్సరాలకి రెన్యూవల్ 60 రూపాయలు. అది యూనియన్ తరఫునే కడుతున్నామండి. మీరు కట్టేది 50 రూపాయలు, యూనియన్ అద్దె 2200, కరెంటు బిల్లు 300, T1 8 రూపాయలు, బిస్కెట్లు ఇవన్నీ కలిపితే మీరు కట్టే కొద్దిమంది డబ్బులు ఏం మిగలడం లేదు. అందువల్ల రాజమండ్రిలో ఉన్న ప్రతి అధ్యక్షుడు కూడా సభ్యత్వ రూపంలో 100 రూపాయలు వసూలు చేస్తారు. ఏ ప్రాబ్లం ఏంటంటే మన యూనియన్ కూడా సభ్యత్వ రూపం 100 రూపాయలు చేయడం జరుగుతుంది. ఇది కమిటీ ఆమోదించిందండి. మీరు 100 రూపాయలు ఎక్కువ అని ఏమనుకోవద్దు. మీకు PF, ESI కూడా మన బద్దా రామకృష్ణ గారి నాయకత్వాన
సాధించి పడతాం మేము. మాకు మీరు ఉత్సాహం ఇవ్వాలి. ఈ 100 రూపాయల్లో మనం యూనియన్కి ఒక శాంకర్ వస్తే యూనియన్ రెంట్ అన్ని మిగులుతాయి. ప్రస్తుతానికి యూనియన్ రెంట్ ప్రతి సంవత్సరం పెరుగుతుందండి. దయచేసి గమనించండి. 2500 దాకా నెలకి ఖర్చులు పోతున్నాయి. మనకి మిగిలేది తక్కువ ఉంటుంది. అందువల్ల పెంచడం జరిగింది. అవునండి. రమేష్ గారు చెప్పిన ఒక ప్రతిపాదన మీ అందరికీ కేంద్రం అయితే చేతులు పైకెత్తండి. దయచేసి అందరూ కూడా చేతులు పైకెత్తాలి. మీలో ఎవరో చేయి డౌన్ చేసినా దానికి వ్యతిరేకం అవుతుంది. దయచేసి అందరూ కూడా చేతులు పైకెత్తాలి. ఇది మీకు ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. కొంత విశ్రాంతి తీసుకుంటే వారికి ఇంటికి వచ్చి 3,000 రూపాయలు. అంతకుముందు 2,000 ఇచ్చేవాళ్ళండి. దాన్ని 3,000 పెంచడం జరిగింది. అలాగే ప్రమాదవశాత్తు కానీ సహజ మరణం కానీ చెందించే మట్టి ఖర్చులకి 2,000 ఇచ్చేవాళ్ళం. దాన్ని 5,000 చేస్తున్నాం. ఇది మీరు కట్టే 100 రూపాయల నుంచి లేబర్ ఆఫీస్ రెన్యూలు, ఇన్సూరెన్స్ రెన్యూలు, కొత్తగా చేసే ఇన్సూరెన్స్ రెన్యూలు అన్ని ఇందులోనే వస్తాయండి. మీరు ఎవరు రూపాయలు దేనికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ సబ్జెక్ట్ కరెక్ట్ గా కట్టే ఇవన్నీ మీకు వర్తిస్తాయి. ప్రతి నెల 100 రూపాయలు. ఇది ప్రతి నెల కట్టవలసింది 100 రూపాయలు. 3 నెలలకు కట్టన సభ్యత్వం కట్టని వారికి అసోసియేషన్ తరఫున ఎటువంటి సహాయ సహకారాలు అందించబడవు. అంటే ప్రతి నెల మీరు కట్టాలి. మీరు కట్టేనే మీరు రెన్యూస్ కడతాం. మీరు కట్టకపోతే యూనియన్లో ఆదాయం ఉండదు. లేదంటే ఇలాగ సభ్యులు చాలా మంది మాకు సహకరించడం వల్ల సుమారుగా మన దగ్గర 4 లక్షల రూపాయల దాకా నిల్వ ఉంది. దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామండి. అంటే ప్రతి నెల దాంట్లో తీసుకొస్తాం. మీరు కట్టే దాంట్లోంచి చేస్తాం. అది ఫిక్స్డ్ డిపాజిట్. అది ఏదైనా పెద్ద అసోసియేషన్ జరిగినప్పుడు కానీ వివిధ కార్యక్రమాలు కానీ వాడతాం. ఇది గమనించండి. ప్రతి సభ్యుడు యూనియన్ నుంచి 3 లక్షల ప్రైవేట్ ఇన్సూరెన్స్ మరియు లేబర్ ఆఫీస్ కార్డు రెన్యూవల్కు మీరు సెక్రటరీని కానీ ప్రెసిడెంట్ కానీ ప్రశ్నించి చేయించుకోవాలి. మీరు ఏదో మేము ఇచ్చేసాం వాళ్ళు చేస్తారన్నాం కాదు. ప్రతి నెల మాది అయ్యిందా లేదా, ఎందుకు అవ్వలేదు, ఆధార్ కార్డు ఇవ్వలేదా, గుర్తింపు కార్డు ఇవ్వలేదా, రూపాయి ఇవ్వలేదా, మీరు సెక్రటరీని ప్రెసిడెంట్ని అడగాలి. మాది ఎందుకు అవ్వలేదు. ఆ బాధ్యత మీది. ఎందుకంటే ఇప్పుడు మా సెక్రటరీ గారు వాళ్ళ దగ్గర బంధువులు చనిపోవడం వల్ల రాలేకపోయారు. అలా కొన్ని అనివార్య కారణాలు ప్రతి సభ్యుడి కానీ ప్రెసిడెంట్ కానీ జరుగుతాయి. అది నష్టం మీద మీరు ఫాలోఅప్ చేసుకోవాలి. అది మీ బాధ్యత. ఇప్పుడు ఓటు వేయడం మన హక్కు. ఓటు పొందడం కూడా మన హక్కే. గవర్నమెంట్ వచ్చేస్తుందని మనం కూర్చోకూడదు. మనమే అడగాలి ఓటు. అలాగే ఇది కూడా అంతేనండి. ఇది మీ బాధ్యత. మీరు 100 రూపాయలు కట్టినందుకు మిగతా వాళ్ళు చేయించుకోలేదు. మనకి ట్రేడ్ యూనియన్ తరఫున వాట్సాప్ లో గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు గ్రూప్ లోకి రండి. గ్రూప్ లో యాడ్ అవ్వండి. ఏం జరుగుతుందో తెలుసుకోండి. అలాగే యూనియన్ ఒక ఫోన్ నెంబర్ ఉంది. మీకు ఏదైనా డౌట్ వస్తే 3వ తారీఖు యూనియన్ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి మీరు ఏం తీసుకురావాలి ఏంటి అనేది కూడా మీరు ప్రశ్నించవచ్చు. మీరు గ్రూప్ లోకి వస్తే గ్రూప్ లో ఏం జరిగిందో తెలుస్తుందండి. అలాగే రమేష్ గారు చిన్న విషయం చెప్పారండి. ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు. ప్రతి నెల కూడా మీరు కూడా పోదు, కానీ ఆ చట్టం వచ్చేటప్పుడు ముందు ట్రేడ్ యూనియన్ మాత్రమే తీస్తుంది. ఈ ట్రేడ్ యూనియన్ ఎవరైతే మీరు పర్ఫెక్ట్ గా ఉన్నారో వీళ్ళు ఐడెంటిఫికేషన్ చేసిన మనుషులకు మాత్రమే వర్తిస్తుంది. దయచేసి అది గమనించండి ఖచ్చితంగా. ఓకేనండి. అలాగే యూనియన్ వారైనా ఎవరినైనా పని ఆపేసి వారి నుంచి అపరాధ నుంచి వసూలు చేయడం హక్కు ఉంది. ఇది తీర్మానం. ఎవరన్నా పని చేసిందో రసీదు లేకపోతే 2,000 రూపాయలు ఫైన్ వసూలు చేస్తారండి. మిగతా 4 యూనియన్లు కూడా మనం కూడా వాళ్ళని పట్టుకుంటే అంతే వసూలు చేస్తాం. ఇది గమనించండి. అందుకే ప్రతి నెల 4 రూపాయలు సెలవు తీసుకుని అసోసియేషన్కి ఒక్క అరగంట కూర్చోండి. మిమ్మల్ని ఎక్కువ టైం అడుగుతుంది. ఒక అరగంట మీ సమస్యలు తెలిసి వెళ్ళిపోండి.
మేమైతే అలాగా పోతా రోజు పడిపోతున్నారు నాకు తప్పదు. మీరు ఒక అరగంట వచ్చి ఫాలో అప్ చేసుకోండి. దానివల్ల మీకే బాగుంది. అలాగే మీకు ప్లంబింగ్ కాంట్రాక్టర్లకి బిల్డింగ్ ఓనర్స్తో ఏదైనా ఇబ్బందులు అమౌంట్ రాకుండా లేకపోతే వాళ్ళ పని వేరే వారు చేసిందో మీరు అసోసియేషన్కి వచ్చి ఇలాగ సరకాయటం వల్ల మీ సమస్యని ప్రెసిడెంట్ గారికి వివరించి రాసి ఒక 500 రూపాయలు చెల్లిస్తే ఈ 5 యూనియన్ తరఫున మీ సమస్యను పరిష్కరిస్తాం. ఏదైనా అమౌంట్ రాంతో మీ పని ఎవరైనా సంఘంగా చేసినా మీరు 5 యూనియన్ తరఫున పైకి చేస్తాం. ఒక యూనియన్ కాదు. ఇంతకుముందు ఒక యూనియన్ అంటే వాటర్కి కార్మికులు నువ్వే చేస్తా ఉన్నాడు. ఇప్పుడు 5 యూనియన్లు వస్తున్నాయి. ట్రేడ్ యూనియన్ అంటే గవర్నమెంట్ గుర్తింపు, కోర్టుకి వెళ్ళినా చదవద్దు. ఇది పవర్ఫుల్, ఇది గమనించండి. అంతేగాని మా పని ఎవరు చేశారు నేను ఆశించుకొని చెప్పలేదంటే తప్ప మీరే సమస్యలు చెప్పాలి. అక్కడ యూనియన్కి ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ ఫోన్ చేసి చెప్పండి. పరిష్కారం జరగకపోతే అప్పుడు అడగండి. మీరే ఏజీని కొంచెం బయటలో అడగచ్చు. ఆ హక్కు మీకు ఉంది సభ్యుడి కింద. ఓకే, థ్యాంక్ యూ. ఈ చల్లటి సాయంత్రం వేళ మీరు ఎన్నో వేయించుకోవాలి. ఇది ఎలక్షన్ టైం. దేంట్లో డబ్బులు పడతాయో ఏ గవర్నమెంట్ అభ్యర్థి చెప్పడం. మన అదృష్టం బాగుంటే సెంట్రల్ కానీ స్టేట్ కానీ మన అకౌంట్ లో డబ్బులు వేయచ్చు. గమనించండి, ప్రతి వాళ్ళు డ్వాక్రా వాళ్ళు కానీ రైతులు కానీ ఎలక్షన్ టైంలో రుణమాఫీ చేస్తున్న ఆస్పెక్ట్ ఉన్నారు. ఇది కూడా మన ఆశ. మన దాంట్లో 10,000 వేస్తామన్నా వేయలేదు. ఈసారి లక్కీగా వేస్తే మన అదృష్టం ఉంటుంది. దయచేసి రెన్యూల్ చేసుకోండి. ఈ సంబంధం చేసుకోండి. టీఎం పేరు కూడా ఉంది. ఆ కార్డు కూడా మీ దాని కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. చాలా ఇన్సూరెన్స్ ఉంటాయి. మీరు అందరూ కరెక్ట్గా వస్తే ఒక ఇన్సూరెన్స్ ముందుకు తీసుకెళ్తాం. అలాగే పిఎఫ్టీ కూడా మేము ఫైట్ చేస్తాం. ఈఎస్ఐ కూడా త్వరలో వచ్చి ఏర్పాటు చేస్తాం. చూస్తూ ఈ రోజు మరి ఈ 5 లక్కీ డ్రాలు ఉన్నాయి. సన్మానాలు అయిపోయాక మిగతా 6 లక్కీ డ్రాలు ఉన్నాయి. 2 ముక్కలు లక్కీ డ్రాలు. 2 ముక్కలు అన్నం సాంద్రాజ్ఞత రామ్ కుమార్ గారు తీవటం కోరుతున్నాం. రాములు గారు ఎక్కడ లక్కీ డ్రా తీయవలసిందిగా మరి కోరుతున్నాం. మీరు దయచేసి వారి వ్యాపార అభివృద్ధికి సహకరించవలసిందిగా మరియు శానిటరీ కుమారి కాజీ చదువుతుందా రావాలి. రాములు గారు మొదటి లక్కీ డ్రా తీయండి. ప్రారంభం చేస్తారండి. మీరు రాజ్యాంగ తీసుకోండి. తదుపరి గ్రామీణ వస్తుంది. ఓపెన్ చేయండి. 340 లేదా కోడూరు దుర్గాప్రసాద్ మొదటి లేదా ఇలా మన ప్రెసిడెంట్ రాజశేఖర్ దాదా కోడూరు 2 లక్కీగా భద్రారామకృష్ణ పోతున్నాం. రంగమెల్లిపోయావా నారాయణమ్మ నారాయణమ్మ రంగమెల్లిపోయాను రాయుడు రావాను. అలాగే నంబర్ 7 మా చంద్రబాబు లక్కీ బాయ్ బాయ్ మీ చంద్రబాబు గారికి పట్టుబడి పెట్టేసానండి. 4 కష్టపడినందుకు. ఓకే ఓకే థ్యాంక్ యూ. 3వ బామ్మది మన నాన్నగారు వేసి కోరుతున్నాం.
138. మట్టాల ధనప్రసాద్ గుంటూరు సీనియర్ గారుగా నాలుగో బహుమతి పూర్పాత ఆనంద్ గారి వరకు పోతున్నాం. నేను 119 119 చూసుకోండి ఒకసారి. గారాలు కట్టిపోతున్నాను నన్ను. ఓకేనా? ఓకే చంద్రశేఖర్ గారావా ఆయన 5వ బహుమతి 50 మంది వరకు పోతున్నాం. ఈ బహుమతులు అయిపోయాక కొన్ని సన్మానాలు ఉన్నాయి. సన్మానాలు అయిపోయాక మళ్ళీ 6 డ్రాలు ఉన్నాయి. 6 డ్రాలు అయిపోయాక సభ్యులు ఎవరు పైకి లేకపోవచ్చు, వారి సీట్లు దగ్గరికి వచ్చి గిఫ్టులు బిర్యానీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరు దయచేసి రావచ్చు. 138 రావాలి. నూట 38 లేదా? బుక్లో పేర్లు వస్తాం. ఎవరు కంగారు పడద్దు. ఇది మన సభ్యుల పండగ. ఘర్షణలు వద్దు మనకి. పక్కన పుస్తకం రిజిస్టర్ లో ఉన్నది. పేర్లు రిజిస్టర్ 138. ఈ డాన్స్ ఇంకొక నెంబర్ చేయండి. 74 74. వచ్చావా? ఏమండి బ్యాచ్ వెనక్కి చూసుకోండి. సీనియర్ నంబర్ బ్యాచ్ వెనక్కి చూసుకోవచ్చు. అలాగా లేకపోతే పాత ఏమంటారా? వస్తానండి. రాజా అసలు హైదరాబాద్ సికింద్రాబాద్ ముసలికి నన్ను ఎవరెత్తినారో పుత్తలు తెచ్చి నగెత్తినాను. ముసలికి నన్ను ఎవరెత్తినారో పుత్తలు తెచ్చి నగెత్తిన ఆ వర్షాలో ఇల్లు వేస్తాయి. వర్షాలో గుడిలో వేస్తాతో వర్షాలో బిడ్డేతో హోయి చిలకల చిలకన్నేను సీటీ ఎత్తే కొంతన కన్ను సిరిసిరి బాబా పిల్లలను అది మంచిగా మలుపులు తెస్తే మళ్ళా నువ్వు మనసుకు నస్తే పెంచవు కూడా అడిగి నిన్ను. ఓకే ఓకే థ్యాంక్ యూ. మన అధ్యక్షుడు ఇచ్చేసిన గోదావరి అంతా ట్రేడ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడైన వజ్రామకృష్ణ గారు తీసుకున్నాం. నాయకుడిని కొంత కోరుతున్నాం.
గణపతి రాజు గారు ఇక్కడ రావాలి. గణపతి రాజు గారు భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడేనా? 5 ఏళ్ళ అధ్యక్షుడు. కాకరాజు రాజు గారిని సాలు తప్పని నాశనం కోరుతున్నాం. 5 ఏళ్ళకి ప్రెసిడెంట్ అండి. ప్రెసిడెంట్కే ప్రెసిడెంట్ 5 ఏళ్ళలో ఆర్సీ కారణం ఈ రామకృష్ణ గారే. ఎమ్మెల్యే రాజమహేంద్రవరాన్ని పార్టీయానికి సిద్ధమోహనాలతో కార్యకర్తలు మన భవన నిర్మాణ కార్యకర్తల తరఫున సిద్ధమో లేదనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. మీ అందరి యొక్క ఎంతో మంచితనాన్ని, మీ యొక్క ఏదైతే మనం అనుకున్నామో మన భరత్ గారిని రాజమహేంద్రవరంలో అత్యధికమైన మెజారిటీలో గెలిపించాలని ఈ సభ మొత్తం మీ అందరికీ సిద్ధంగా మేము సరిపోతుందని మనగా మనం సాధిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సభ్యులందరూ ఎక్కడెక్కడ కూర్చోండి.